హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి అప్కమింగ్ ఓటీటీలో రిలీజ్ అవుతున్న మూవీస్ ఏంటో తెలుసుకుందాం. గైస్ అయితే వీడియోలో వెళ్ళే ముందు వీడియో కాల్ తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వెంటనే ఆలో పెట్టుకోండి. సో మన ఫస్ట్ మూవీ అప్డేట్ ది గోట్ లైఫ్ మూవీ అనమాట. సో ఈ మూవీ అయితే మనకు థియేటర్లో చాలా రోజులు అయితే అవుతుంది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. మనకు మే 10వ తారీఖున అయితే కన్ఫామ్గా అయితే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో అయితే ది గోట్ లైఫ్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ది గోట్ లైఫ్ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే మే 10వ తారీఖున అయితే రిలీజ్ అయితే అవుతుందో చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్ ఇది తపన మూవీ అనమాట. సో ఈ మూవీ మీకు కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాము. సో వాళ్ళ దగ్గర అయితే తపన మూవీ అయితే తెలుగు వర్షన్ అయితే ఉంది, విత్ అన్కట్ వర్షన్ అయితే ఉంది. సో మీకు కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో అయితే లింక్ మీద క్లిక్ చేయండి. మీరు డైరెక్ట్ అయితే వాళ్ళతో అయితే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. మీరైతే వాళ్ళకైతే మెసేజ్ అయితే చేయవచ్చు. సో వాళ్ళైతే మీకు ఒక స్కానర్ పంపుతారు. ఆ స్కానర్కి మీరు 50 రూపీస్ పే చేస్తే విత్ ఇన్ సెకండ్స్లో వాళ్ళు మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారు. సో మీకు కావాలనుకుంటే 50 రూపీస్ పే చేయండి, విత్ ఇన్ సెకండ్స్ వాళ్ళు మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారు. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్ ఇస్ సైతాన్ మూవీ అనమాట. సో ఈ మూవీ అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. మనకు మే 3వ తారీఖున అయితే కన్ఫామ్గా అయితే మనకి ఈ మూవీ అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే నెట్ఫ్లిక్స్ వచ్చేసి స్ట్రీమింగ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ విజయ్ యాంటోనీ గారు తీసిన లవ్ గురు మూవీ అనమాట. సో ఈ మూవీ అయితే మనకు థియేటర్స్ చాలా రోజులు అయితే అవుతుంది అండ్ ఈ మూవీ అయితే పోస్ట్ పోన్ అయితే అవుతూ వస్తుంది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు ఆహా వాళ్ళకి తీసుకోవడం అయితే జరిగింది. మనకు మే 3వ తారీఖున అయితే కన్ఫామ్గా అయితే మనకి ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే కన్ఫామ్గా అయితే ఆహాలో వచ్చేసి మే 3వ తారీఖున అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ రజాకార్ మూవీ అనమాట. సో ఈ మూవీ అయితే మనకు థియేటర్లో చాలా రోజులు అయితే అవుతుంది గైస్. అండ్ ఈ మూవీ అయితే ఎప్పుడో అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కావాల్సింది, కానీ ఈ మూవీ అయితే పోస్ట్ పోన్ అయితే అవుతూ వస్తుంది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు G5 వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు అఫీషియల్గా డేట్ని అయితే అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. సో వాళ్ళు ఈసారి కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే చేస్తారట. మనకు ఏప్రిల్ 31న అయితే కన్ఫామ్గా అయితే మనకి ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు అండ్ చాలా మంది థియేటర్ కూడా మిస్ అయి ఉంటారు. మనకు మే 31న అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ ద న్యూ ఎంపైర్ మూవీ అనమాట. సో ఈ మూవీ అయితే మనకు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ వచ్చేసి మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. మనకు మే 14వ తారీఖున అయితే కన్ఫామ్గా అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ వచ్చేసి మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే మే 14వ తారీఖున అయితే కన్ఫామ్గా అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ మంజుమల్ బాయ్స్ మూవీ అనమాట. సో ఈ మూవీ అయితే మనకు తెలుగులో అయితే థియేటర్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ వచ్చి మనకు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు మే 5వ తారీఖున అయితే కన్ఫామ్గా అయితే మనకు మంజుమల్ బాయ్స్ మూవీని అయితే వాళ్ళు అయితే రిలీజ్ అయితే చేస్తున్నారట. సో మంజుమల్ బాయ్స్ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే కన్ఫామ్గా అయితే మే 5వ తారీఖున వచ్చేసి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ అయితే కన్ఫామ్గా అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్ ఇస్ సిద్ధార్థ్ రాయ్ మూవీ అనమాట. సో ఈ మూవీ అయితే మనకు తెలుగులో అయితే థియేటర్లో అయితే చాలా రోజులు అయితే అవుతుంది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళైతే చాలా సార్లు అయితే ఈ మూవీని అయితే పోస్ట్ పోన్ అయితే చేస్తూ వస్తున్నారు. సో వాళ్ళు ఈసారి కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే చేస్తారట. అఫీషియల్గా డేట్ని అయితే వాళ్ళే అనేది అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. మనకి మే 5వ తారీఖున అయితే కన్ఫామ్గా అయితే సిద్ధార్థ్ రాయ్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో సిద్ధార్థ్ రాయ్ మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు అండ్ చాలా మంది థియేటర్ కూడా మిస్ అయి ఉంటారు. మనకి సిద్ధార్థ్ రాయ్ మూవీ వచ్చేసి ఏప్రిల్ 5వ తారీఖున అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్ శివకార్తికేయన్ గారు రీసెంట్గా తీసిన ఐలాండ్ మూవీ అనమాట. సో ఈ మూవీ అయితే మనకు తెలుగులో అయితే థియేటర్లో సూపర్ హిట్ అయితే అయింది గ్యాస్. అండ్ ఈ మూవీ అయితే మనకు ఎప్పుడు అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కావాల్సింది, కానీ ఈ మూవీని అయితే వాళ్ళు అయితే పోస్ట్ పోన్ అయితే చేస్తూ వస్తున్నారు. సో ఈసారి మనకు ఏ డేట్స్ అనేది అనౌన్స్ అయితే చేయలేదు. ఇంకా అయితే మనకి ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందో తెలియదు. సో ఈ మూవీ మీకు కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాము. సో వాళ్ళ దగ్గర అయితే ఐలాండ్ మూవీ అయితే ఉంది. సో మీకు కావాలనుకుంటే వాళ్ళకైతే జస్ట్ 50 రూపీస్ పే చేయండి, విత్ ఇన్ సెకండ్స్లో వాళ్ళు మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారు. సో ఇంకా అయితే మనకి ఈ మూవీ పైన అయితే ఓటీటీ రిలీజ్ డేట్ అనేది ఇంకా అయితే వాళ్ళైతే అనౌన్స్ అయితే చేయలేదు అండ్ ఇంకా అయితే ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి అయితే రిలీజ్ అవుతుందో మనకైతే తెలియదు. సో అందుకే మీకు మూవీ కావాలనుకుంటే వాళ్ళకైతే జస్ట్ 50 రూపీస్ పే చేయండి, విత్ ఇన్ సెకండ్స్లో వాళ్ళు మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారు. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ విశాల్ గారు రీసెంట్గా తీసిన రత్నం మూవీ అనమాట. సో ఈ మూవీ అయితే మనకి రీసెంట్గా అయితే థియేటర్లో అయితే రిలీజ్ అయితే అయింది గైస్. ఈ మూవీ అయితే ఇంకా అయితే థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని మనం ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు మే 17వ
తారీఖున అయితే కన్ఫామ్గా మనకు రత్నం మూవీని అయితే వాళ్ళైతే రిలీజ్ చేస్తున్నారు. సో రత్నం మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు మనకైతే మే 17వ తారీఖున అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో ఈ మూవీస్లో మీరు ఈ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్న కింద కామెంట్ అయితే చేయండి గైస్. హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకున్నా. తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. అండ్ మన ఛానల్ అయితే 10K సబ్స్క్రైబర్స్కి అయితే దగ్గరగా ఉంది. తొందరగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంటనే ఆన్లో పెట్టుకోండి.